హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిగా నా ఛానల్ ఇంత బాగా ఆదరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఉచిత కుట్టు మిషన్ పథకం వీడియో ద్వారా నాకైతే మంచి వ్యూస్ వచ్చినాయి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఛానల్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా నాకు ఆ వీడియో ద్వారానే వచ్చింది. సో, నాకు ఈరోజు మార్నింగ్ ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. సో, ఇప్పుడు ఉచిత కుట్టు మిషన్‌కి అప్లై చేసుకోవడానికి విశ్వకర్మలో కొంతమంది డాక్యుమెంట్స్ అడుగుతున్నారండి. కొంతమంది ఆల్రెడీ అప్లై చేశాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అడుగుతున్నారు. సో, వారి కోసమే ఈ చిన్న వీడియో రూపొందిస్తున్నానండి నేను. డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లై చేయడానికి మొదటిగా ఆధార్ కార్డ్ కావాలండి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క బ్యాంక్ పుస్తకం అండి. ఒక రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది ఆధార్ కార్డులు కావాలి. అలాగే ఆ ఫ్యామిలీ రేషన్ కార్డ్ కావాలి. ఇంకా ఆ పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ పుస్తకం కావాలండి. అది జీరో అకౌంట్ అయినా పర్వాలేదు. మీ పర్సనల్ ఇంకో అకౌంట్ ఏదైనా ఉంటే అదైనా పర్వాలేదు. కానీ రన్నింగ్ లో ఉన్నది ఇవ్వండి. మర్చిపోవద్దు ఈ విషయాన్ని దయచేసి ఎవరైనా సరే. ఇంకొకటి పాన్ కార్డు ఉంటే పర్వాలేదు. లేకపోతే వదిలేయండి. ఇది మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు. కానీ క్యాస్ట్ కూడా అడుగుతుందండి. సో క్యాస్ట్ కూడా పట్టుకెళ్ళండి. అయితే ఇది లాస్ట్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారండి. 5 ఇయర్స్ వరకు ఇచ్చారండి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. కానీ సంవత్సరానికి 30 లక్షల వరకు ఇస్తూ ఉంటారు. అది 30 లక్షల మంది వరకు ఎలిజిబిలిటీ ఉందండి. అర్హతలు వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎలిజిబులే. చాలా మంది జెంట్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇంకొకటి 18 రకాల చేతి వృత్తులండి. అందులో టైలరింగ్ కూడా ఒకటి. సో అందుకే నేను ఇది ఆప్షన్ చెప్తున్నాను మీకు. కాకపోతే కుటుంబంలో ఒకరికి మాత్రమే అండి. ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను అప్లై చేసుకున్నాను. వచ్చే సంవత్సరం మా పాప అప్లై చేసుకుంటదంటే కుదరదు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి ఎలిజిబిలిటీ లేదండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లేదు. ఇంకొకటి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, వాళ్ళ భార్య అయినా సరే ఎలిజిబిలిటీ అయితే లేదండి. దయచేసి ఈ చిన్న విషయాన్ని మీరు గమనించగలరు. ఇంకొకటి చాలా మంది మేము ఆల్రెడీ అప్లై చేసామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మాకు ఎటువంటి కాల్ గాని, మెసేజ్ గాని రాలేదంటున్నారు. మీరు గనక అర్బన్‌లో ఉండుంటే అంటే పట్టణాల్లో ఉండుంటే మీరు మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళి ఒకసారి అక్కడ చెప్పండి. నేనిలా విశ్వకర్మ యోజనలో అప్లై చేశాను అని మెప్మాకు సంబంధించి ఉంటుంది కదా! అక్కడ మీరు చెప్తే మీ అప్లికేషన్ ముందుకి పుష్ చేస్తారండి. ఒకవేళ మీరు పంచాయతీకి చెందిన వారైతే గనక అంటే రూరల్‌లో ఉండేవారైతే గనక మీ గ్రామ పంచాయతీకెళ్ళి అక్కడ ఒకసారి మీరు చెప్పండి. సో, నేనిది అప్లై చేశాను. నా ప్రాసెస్ ఇది. కొద్దిగా నాకు హెల్ప్ చేయండి అని చెప్పండి. మీ అప్లికేషన్ ముందుకెళ్తుంది. అంటే బల్క్‌గా వస్తాయి కదా! ఏది జెన్యూనో, ఏది జెన్యూన్ కాదో సరదాగా అప్లై చేసారో వాళ్ళకి తెలీదు. సో, మీరు వెళ్లి ఆఫీస్‌లో ఇది నా ప్రాబ్లము. నేను దీనికి అప్లై చేశాను. దయచేసి ముందుకు పుష్ చేయండి అని ఒకసారి చెప్తే మీ పేరేంటి అని అడిగి మీ అప్లికేషన్ ముందుకు పుష్ చేస్తారండి. ఇదొకటి గమనించుకోండి. చాలా మంది మేము అప్లై చేసామక్క నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో, మీకోసమని నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఈ వీడియో నచ్చితే గనక మన ఛానల్‌ని లైక్ చేసి షేర్ చేయండి. ఆహ్, మీతో పాటు ఇంకొకళ్ళకి మీరు ఈ నాలెడ్జ్‌ని షేర్ చేసిన వాళ్ళవుతారు. మొదటిసారిగా నా ఛానెల్‌ని చూస్తే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. నా ఛానెల్ మీరు ఇంత బాగా ఆదరించినందుకు. అలాగే నా మోటివేషన్ వీడియోలు కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్. ధన్యవాదాలు.